వెల్కమ్ టు పల్లవి టీవీ. రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టింది. లాస్ట్ అకాడమిక్ ఇయరే స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ ఇయర్ ఇంకా దాన్ని కొంత స్ట్రెంథెన్ చేస్తూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక 35 ప్రీ ప్రైమరీ గవర్నమెంట్ స్కూల్స్ మంజూరు చేసింది. సో ప్రీ ప్రైమరీ అంటే ఏంటి అంటే ఎల్కేజీ, యూకేజీ. ఇప్పుడు మనకు ప్రైవేట్ స్కూళ్ళలో ఉంటుంది కదా. సో గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా, ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళలో ఎల్కేజీ, యూకేజీ చదివిన పిల్లవాడు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి రావాలంటే రావట్లేదు. అందుకే గవర్నమెంట్ స్కూల్లోనే మనకి ఇంగ్లీష్ మీడియం ఎల్కేజీ, యూకేజీ పెట్టాలనే ఉద్దేశంతో, ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ స్ట్రెంథెన్ చేయాలనే ఉద్దేశంతో, తద్వారా గవర్నమెంట్ స్కూల్లో అట్లాగే కొనసాగుతాడు. ఎల్కేజీ, యూకేజీ అయిపోయిన పిల్లగాడు ఫస్ట్ క్లాసు, సెకండ్ క్లాసు, థర్డ్ క్లాసు గవర్నమెంట్ స్కూల్లోనే కొనసాగించేలా, వాడు అక్కడే ఉండేలా, అక్కడే చదువుకునేలా ఉండేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రీ ప్రైమరీ స్కూళ్ళు మంజూరు చేస్తూ ఉంది. సో ప్రీ ప్రైమరీ స్కూళ్ళకు సంబంధించి గతంలోనే పోయిన అకాడమిక్ ఇయరే 1000 స్కూళ్ళు మంజూరయ్యి రాష్ట్ర వ్యాప్తంగా. ఈ సంవత్సరం 2769 స్కూళ్ళు కొత్తగా మంజూరు చేసింది. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి అవి స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. ఈ స్కూళ్ళకు సంబంధించి ఇద్దరిని స్టాఫ్ను కూడా రిక్రూట్ చేస్తూ ఉన్నారు. స్టాఫ్ అంటే ఒక ఇన్స్ట్రక్టర్, +2 అంటే ఇంటర్మీడియట్ చదివి అర్హత ఉండి, అట్లాగే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ లేదంటే ట్రైనింగ్ ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు. సో అట్లాగే ఒక ఆయా, ఒక ఇన్స్ట్రక్టరు, ఒక రూము, ఆ రూమ్లోకి సరిపడా ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్కి ఏం కావాలి, సో ఆ రూమ్ మొత్తం పెయింటింగ్ కావచ్చు, ఆట వస్తువులు కావచ్చు, వాళ్ళ కరికులంకి సంబంధించినటువంటి పరికరాలు కావచ్చు, వాటన్నిటి మంజూరు చేయడం కోసం 1,19,000 రూపాయలు ఒక్కో స్కూల్కు మంజూరు చేస్తూ ఉంది. ప్రస్తుతం తెలంగాణలో ఈ అకాడమిక్ ఇయర్ నుంచి 4,131 ప్రీ ప్రైమరీ స్కూల్స్ మంజూరు అవుతూ ఉన్నాయి. సో ఎక్కడెక్కడ మంజూరైనాయి, ఏ జిల్లాలకు ఎన్ని మంజూరైనాయో మనం ఈ వీడియోలో చూద్దాం. సో ఇది జీవో కాపీ, నేను మన జీవో ఇచ్చిన తాజాగా. ఇది జిల్లా వ్యాప్తంగా మంజూరైన స్కూళ్ళు: ఆదిలాబాద్ 74, భద్రాద్రి కొత్తగూడెం 118, హన్మకొండ 39, హైదరాబాద్ 275, జగిత్యాల 69, జనగాం 39. సో అత్యధికంగా హైదరాబాద్లో అత్యధికంగా స్కూల్స్ మంజూరు చేసింది. 275 స్కూళ్ళు హైదరాబాద్ మనం చూడొచ్చు, హైదరాబాదు. ఆ తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి అంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి హైదరాబాద్కు 275, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూడా ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంటుంది కాబట్టి ఈ కోర్ అర్బన్ ఏరియాలో ఎక్కువ స్కూల్ మంజూరు చేసింది. దాదాపు అన్ని ప్రైమరీ స్కూళ్లకు ఈ ప్రీ ప్రైమరీ స్కూల్ ఉండే విధంగా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం, మనం చూడొచ్చు. సో ఇది జిల్లాల వారీగా, అంటే హైదరాబాద్ జిల్లాల వారీగా ఏ స్కూల్లో ఈ ప్రీ ప్రైమరీ స్కూలు ఏర్పాటు చేయబోతా ఉన్నారనేది, దానికి సంబంధించి ఈ డేటా, ఈ పీడిఎఫ్, ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఈ పీడిఎఫ్ లింక్ కూడా ఇస్తాం. ఈ పీడిఎఫ్ ఓపెన్ చేసి మీ జిల్లాలో ఎక్కడెక్కడ ఏ స్కూల్కు ఈ ప్రీ ప్రైమరీ స్కూలు అనుసంధానంగా మంజూరైంది, సో ఇట్లాంటి అన్ని వివరాలు మీరు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ స్కూళ్ళకు సంబంధించి ఎవరైతే ఇన్స్ట్రక్టర్ ఉంటారో, దాదాపు 4,000, ఇప్పటికే 1000 మంది ఉన్నారు కాబట్టి దాదాపు 2,769 మంది ఇన్స్ట్రక్టర్లకు, అంటే +2 ఇంటర్మీడియట్ ఆ పైన అర్హత ఉన్నటువంటి వ్యక్తులకు ఉపాధి అవకాశం లభించే ఉంది. తాత్కాలికంగా ఉద్యోగం తీసుకుంటారు. సో వీళ్ళని ఎట్లా రిక్రూట్ చేస్తారంటే, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, కలెక్టర్ అధ్యక్షతన డిఈఓ మెంబర్గా, అట్లాగే మిగతా ఏదైతే సర్వశిక్ష అభియాన్కి సంబంధించి అధికారులు కావచ్చు, విద్యాశాఖ అధికారులు కావచ్చు, వీళ్ళందరూ అధ్యక్షతన ఒక డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ఫామ్ అయ్యి వీళ్ళని రిక్రూట్ చేస్తారు. సో ఈ తాత్కాలిక సిబ్బందిని రిక్రూట్ చేశారు, ఒక ఆయాను, అట్లాగే ఒక ఇన్స్ట్రక్టర్ను. వాళ్ళ పిల్లలకు ఎల్కేజీ, యూకేజీకి పాఠాలు చెప్పాలి కదా. సో దానికి సంబంధించి కరిక్యులం కావచ్చు, ఆట వస్తువులు, అట్లాగే టేబుల్ కావచ్చు, స్కూల్లో ఉండాల్సిన టేబుల్, వీటన్నిటి కోసం నిధులు ఆల్రెడీ మంజూరైనాయి. ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టార్ట్ కాబోతా ఉన్నది. అయితే ఇక్కడ పిల్లలకు పాఠాలు చెప్పే ఇన్స్ట్రక్టర్కు 8,000, అట్లాగే ఆయాకు 6,000 చొప్పున వారికి శాలరీ డిసైడ్ చేశారు. సో ఆ శాలరీ భవిష్యత్తులో పెరగవచ్చు, లేదంటే ఇంకా మారవచ్చు కూడా. సో తాత్కాలికంగా ప్రస్తుతానికైతే 8,000 రూపాయలు ఇన్స్ట్రక్టర్కి, ఎందుకంటే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ పొద్దున 9 to 4 వరకు ఉండదు, మధ్యాహ్నం వరకే ఉంటుంది. కాబట్టి వాళ్ళకు పనిచేసే కొన్ని గంటలకే ఆ వేతనం అట్లా డిసైడ్ చేసి ప్రభుత్వం ప్రకటించింది. దానికి సంబంధించి క్లియర్గా జీవోలు కూడా పేర్కొన్నారు. సో ఇట్లా ఉండబోతుంది స్కూల్లో, ఇట్లాంటి టేబుల్స్, కుర్చీలు ఉంటాయి. సైమల్టేనియస్లీ ఇమీడియట్ స్టెప్స్ మస్ట్ బి టేకెన్ టు అపాయింట్ ప్రీ ప్రైమరీ ఇన్స్ట్రక్టర్ అండ్ ఆయాస్ అదరింగ్ టు ద ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్ అండ్ సెలెక్షన్ priorities as outlined in the attached guidelines. To facilitate this, direct level committee as detailed in the guidelines are the constituted and shall oversee the appointment process, ensuring compliance.
The honorarium 8,000 per month for instructors and 6,000 for AYA will be credited to the AAPS PC's accounts directly for forward distribute to their individual bank accounts. సో ఇది వాళ్ళకు శాలరీ 8,000 అట ఇన్స్ట్రక్టర్కి. సో తాత్కాలికంగా కొన్ని గంటలు పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు 8,000 శాలరీ డిసైడ్ చేసి వాళ్ళు రిక్రూట్ చేయబోతా ఉన్నారు. సో అర్హత కలిగిన వాళ్ళందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా కలెక్టర్ అధ్యక్షతన ఇది వీళ్ళను రిక్రూట్ చేస్తారు కాబట్టి ఆయా జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్ ఆఫీసుల ఆధ్వర్యంలో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇందులో ఎవరైనా అర్హత ఉన్న వాళ్ళు దీనికి ప్రయత్నం చేసుకోవచ్చు. దీనికి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో మేము లింక్ ఇస్తాం. ఈ పీడిఎఫ్ సంబంధించిన లింక్ చూస్తూనే ఉండండి పల్లవి టీవీ.